విజయసాయిరెడ్డి ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప తొక్కే సిచ్యువేషన్ అయితే లేదు. ఆల్రెడీ తనకు ఒక బలమైనటువంటి ఫీలింగ్ వచ్చింది. జగన్ తర్వాత భారతీయుల దగ్గరన ఆయన్ని చులకన చేసి చూపించారు. వాళ్ళిద్దరూ కూడా గతంలోకి మళ్ళీ తనకి తగినటువంటి విలువ ఇవ్వట్లేదు అన్నట్టు ఆ విషయంలో జగన్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. బట్ తన వైఖరి ఏంటో చెప్పి చివరికి పార్టీకి రాజీనామా అన్నటువంటిది ఇప్పుడు జగన్ వచ్చాక చేశారు. జగన్ రాకముందే ఎంపీకి రాజీనామా చేసేశారు. ఇందులో బీజేపీ ఒత్తిడి ఉందా, తెలుగుదేశం ఒత్తిడి ఉందా అంటే ఏ ఒత్తిడి లేదని ఆయనే చెప్పారు. జగన్కి కూడా అదే చెప్పారు. కాకపోతే జగన్కి మాత్రం ఒక ఫీలింగ్ బలంగా ఆయన ఏదో ఒత్తిడికి లొంగినే చేశారు అన్నటువంటిది క్లియర్గా ఉంది. అయితే విజయసాయిరెడ్డి మొన్న ఆ రోజునేమో రాజ్యసభకి చేస్తే నిన్న జగన్ ఇండియాలోకి అడుగు పెట్టాక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ఆ రాజీనామా లేఖను పంపించానంటూ అధికారికంగా అనౌన్స్ చేశారు. తద్వారా ఇక తను మళ్ళీ వైసీపీలోకి రావట్లేదు. అదే సందర్భంలో జగన్ అద్భుతంగా విజయం సాధించాలని కోరుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఎవరిని కూడా దూరం చేసుకోకుండా మాట్లాడుకొచ్చారు.